ద్వారా మోహితులమే. నీవును ఆ మాయ ద్వారా మోహితులమే. లేనిచో నీవు ఇట్టి మాయామోహితమగు పలుకులను పలికి ఉండడివాడవు కాదు. తన్మాయామైవ సతతం జగతోహం గురుః ప్రభుః పితామహశ్చ కృష్ణస్య నాభి పద్మ సముద్భవః తపస్యారాధకస్తస్యేత్యాద్యైర్గురు మదైర్హతః బ్రహ్మాండావశ్యకాపార వ్యాపారామర్షవిహ్వలః భూతప్రాయాత్మలోకీయ నాస చింత నియంత్రితః సర్వగ్రాసీ మహాకాల భీతో ముక్తిం వరం పరం మృణే. మూలానువాదము. నేను నిరంతరము ఆయన మాయచే మోహితుడనై నానా అభిమానముల కృష్ణ నానా అభిమానములను కలిగి ఉందును. కారణము ఈ జగత్తుకు గురువు ప్రభువు పితామహుడను నేనే అని భావించును. అంతేగాక నేను శ్రీకృష్ణుని నాభి పద్మము నుండి ఉద్భవించి తిని. నేను తపస్విని, ఆయనను ఆరాధించుచుంటిని. మున్నగు గురుతరమైన అభిమానమే నన్ను నష్టపరిచినది. విశేషముగా నేను ఈ బ్రహ్మాండము యొక్క ఆవశ్యకములగు అపార వ్యాపారముల విచారణ ఎందే సర్వదా విహులుడనే ఉండును. మరియు భూత పంక్తులను మగు అనగా జీవకోటిచే నిండియున్న నా లోకము నశించునను చింతనతో అభిభూతుడనై సర్వదా సర్వసంహారకమగు మహాకాల భయముచే కేవలము ముక్తినే కోరుకొనుచుంటిని. టీకానువాదం. మేము మాయ ద్వారా మోహితులము అను వాక్యము ద్వారా శ్రీ బ్రహ్మ యొక్క మాయావశత్వము ప్రతిపాదించుట ద్వారా శ్రీ భగవానుని కారుణ్యము లేకుండుటను తన్మయ అను వాక్యముల ద్వారా వివరించుచున్నారు. నేను ఆయన మాయ ద్వారా సతతము జగత్తు యొక్క నియామకుడను, పాలకుడను, లోక పితామహుడను, షష్టను, సంహారకుడను, స్థితి కర్తను అను అభిమానపడుచుందును అభిమానపడుచుందును. వేదాది శాస్త్ర ప్రవర్తనముల ద్వారా జగత్తుకు గురువు, ఉపదేష్ట, అధికారాదులను ఇచ్చుట వలన ప్రభువును అని ఈ విధముగా అభిమాన పడుదును. అంతేగాక సంహార కార్యము సహజముగానే అమంగళకరమైన కార్యము కావున భగవత్కృపా లక్షణము లేదని సూచించడమైనది. ఇట్టి గురుతరమైన అభిమానమే నాకు నష్టము కలిగించినది. అందువల్ల బ్రహ్మాండ సంబంధమగు సకల ఆవశ్యక వ్యాపారములు అనంతములు అపారములు కావున వాటినన్నింటినీ తలంచిన విహులుడనై సదా సర్వ సంహారకమగు మహాకాల భయముచే కేవలము ముక్తినే వాంఛించుచుంటిని. అనగా ఇదిగిదిగో విచ్చేయుచున్నది అని నా లోకము నశించునను చింతనతోడనే అభిభూతుడనై అనగా వశీభూతుడనై సర్వదా సర్వగ్ర సకార్యగు మహాప్రళయకాల భయముచే భీతుడను. అందువలన నేటికి కేవలము ఆ దుఃఖముల నుండి ముక్తిని కోరుకొనుచున్నాను. వస్తుతః ఈ విధమైన ప్రజాప్రతిద్వాదుల మహా అభిమానమే దోషమునకు కారణము కావున కృష్ణ కృపాలక్షణము లేదని చెప్పుచున్నారు. శ్రీ విష్ణువు యొక్క నాభి పద్మము నుండి జన్మించి తిని అను వాక్యము ద్వారా స్వయంభూత్వము నిరాకృతమైనది. శృతి అనగా మహాతంత్ర పురాణములు అన్నియు మూర్తిమంతులై నా సభయందు విరాజమానమగుదురు అనునది కూడా భగవత్ కృపా లక్షణము కాదు. కారణమేమనగా నేను సర్వదా మహాతంత్రి అయిన శృతి బంధనము వలన సర్వదా ఆవశ్యకమగు అనంత కృత్యములను విచారణము చేయుచు విహలుడనై ఆ శృతులనే అనువర్తించవలసి ఉండును. మరియు కాలము సమీపించుచున్నదని దాని వలన నా లోకము వినాశమగును చింతనచే అభిభూతుడను అను వాక్యముల ద్వారా బ్రహ్మలోకము యొక్క గొప్పదనము అనగా ఉత్కర్షత్వము తిరస్కృతమైనది. ప్రళయమందు తన యొక్క బ్రహ్మత్వము ధ్వంసమగును. కావున ఇంద్రాది దేవతల కంటేను బ్రహ్మ యొక్క మహాకాల భయము ఇంకను అధికము. కావున దీని ద్వారా బ్రహ్మ యొక్క దీర్ఘాయువు మహిమ కూడా నిలబడుటలేదు. హరే కృష్ణ.
హరే కృష్ణ. 80వ పేజీ. మాతాజీ కొంచెం చెప్పండి మాతాజీ, ఇది అక్కడ కొంచెం మధ్యలో అర్థం కాలేదు, మీ వీలైతే చెప్పండి మాతాజీ ఈశ్వరి. అదే మాతాజీ, నారదుడు పోయి ఇప్పుడు బ్రహ్మను ఇంతసేపు బ్రహ్మను కీర్తించినారు. కీర్తిస్తే బ్రహ్మ కూడా ఏం చెప్తానంటే, నన్ను ఆయన గర్భంలోంచి పుట్టినారంటాను కానీ నేను నాకు సొంతంగా నేను పుట్టుకు కూడా నా సొంతం కాదు. తర్వాత సృష్టి చేసినా కానీ అది కూడా నా స్వతంత్రంగా నేను చేయలేను. తర్వాత ఈ శృతులు వేదవాంగ్మయం అంతా నా ముఖం నుంచి వచ్చినా గానీ ఆ వేదవాంగ్మయంకు నేను బద్ధుడై ఉన్నాను. తర్వాత నా బ్రహ్మలోకం కూడా ఎప్పుడు నశిస్తాది అని ఆ భయం కూడా నాకుంది. ఆ మహాప్రలయం వచ్చినప్పుడు అన్ని లోకాలు నశించిపోయినట్టు బ్రహ్మలోకం కూడా నశించిపోతుంది. అప్పుడు నేను కూడా నశించిపోతా. కాబట్టి ఈ విధంగా నా పుట్టుక స్వతంత్రం లేదు. తర్వాత నాకునేటువంటి జ్ఞానము నా సొంతం కాదు. తర్వాత నా లోకము నా సొంతం కాదు. తర్వాత ఇక్కడ ఉండేటువంటి వేదవాంగ్మయము నాది కాదు. కాబట్టి ఇవన్నీ మనమన్నీ మహామాయకు లోబడుండాము. కాబట్టి నువ్వు కూడా అంటే ఇక్కడ నువ్వు అంటే నారదుడు, లేకుంటే నువ్వు కూడా మాయకు లోబడుండావు. కాబట్టి అంటే నేను నా పుత్రులు పోతరాజులు అంటే ఇంక బ్రహ్మ కొడుకే కదా నారదుడు కూడా. అందుకనే నువ్వు ఇట్లా మాటలు మాట్లాడతాను. కృష్ణ కృపకు పాత్రుడని నీకెందుకు అట్లా అనిపిస్తుంది అంటే, నువ్వు కూడా మాయకు లోనైనావు కాబట్టి ఇట్లా మాట్లాడతాను అని ఇంకా బ్రహ్మ ఆయన యొక్క ప్రతి దాంట్లో నారదుడు వాళ్ళను పొగుడుతారు. ఇప్పుడు లోకం పోయినా ఇంద్రుని పొగుడుతున్నారు, ఆ రాజుకాడు పోయినా రాజుని పొగిడినారు, అక్కడ అంతకుముందు విప్రుణ్ణి బ్రాహ్మణుని పొగిడినారు. వీళ్ళు ఈ ప్రతి చోట పొగడడం, వాళ్ళు దాన్ని తృణప్రాయంగా తీసేయడం, ఇది జరుగుతుంది మాతాజీ. సరే. 80వ పేజీ. తదర్థం భగవత్ పూజం కారణామి కరోమి చ ఆవాసో జగదీశస్య వాణా క్వా విద్యతే. మూలానువాదము. ఆ ముక్తి కొరకే నేను స్వయముగా భగవత్ పూజ చేయుచుంటిని మరియు అందరి చేత దానినే చేయించుచుంటిని. ఆ జగదీశ్వరుడు లేని చోటు ఎక్కడా అంటే ఇక్కడ ఈ వేదాలు బ్రహ్మ దగ్గర ఉన్నాయి కాబట్టి వేదాలలో అంతా ఏముంటదంటే కర్మకాండ, ముక్తే కోరుకుంటాడు బ్రహ్మ కూడా. కానీ మామూలుగా మనకు ప్రభుపాదులు వాళ్ళు ఏం చెప్తారంటే భగవద్భక్తులు ముక్తి కూడా కోరుకోరు అని చెప్తారు. కానీ ఇక్కడ ముక్తి ఎందుకు కోరుకుంటానంటే వేదవాంగ్మయం అంతా ఈ కర్మకాండే ఉంటుంది కాబట్టి అది చెప్తానండి ఇక్కడ బ్రహ్మ. టీకానువాదము. ఓ వత్స, నీవు నా ద్వారా భగవంతుడు పూజింపబడుచున్నాడు అని గొప్పగా దేనిని వర్ణించితివో, నాయందు శ్రీకృష్ణుని కృపగలదని పేర్కొంటివో అవి ఏవీనూ యథార్థములు కావు. కారణమేమనినా నేను ముక్తి కొరకే భగవత్ పూజ చేయుచుంటిని, భక్తి సుఖము కొరకు కాదు. ఫలితముగా అది భగవత్ కృపాలక్షణము కాదు. ఇంకను నా లోకమునందే వైకుంఠ లోకము గలదని చెప్పితివి, అదియును అసాధారణము అదియును ఆ సాధారణము కాదు. ఏలననగా భగవానుని నివాస స్థానము ఎచ్చట లేదు గనుక అతడు అంతరమందును బాహ్యమందును కూడా విరాజమానమగుడుచున్నాడు. దీని ద్వారా ఆ వాక్యము కూడా పరిహరింపబడినది. వేద ప్రవర్తనాయాసౌ భాగం గృహ్ణాతి కేవలం స్వయం సంపాదిత ప్రేష్ట యజ్ఞశానుగ్రహాయ చ. మూలానువాదము. ఇంకను అతడు ఏ యజ్ఞ భాగములను స్వీకరించుచున్నాడో అదియును కేవలము తన ఆజ్ఞానడి వేద ప్రవర్తనము కొరకే స్వయముగా ఆవిర్భవించిన ప్రియ యజ్ఞమూర్తి యందు యజ్ఞ విధి యందు గల అనుగ్రహము చేతనే తప్ప నాయందలి అనుగ్రహము కాదు. అంటే మనకు వేదాలు ఈ యజ్ఞాలు యాగాలు యజ్ఞభోక్తను నేనే అని చెప్తున్నాడు కదా భగవంతుడు భగవద్గీతలో కూడా. కాబట్టి ఆయన యజ్ఞభోక్త కాబట్టి ఆయన చెప్పిన ప్రకారమే నేను యజ్ఞాలు చేస్తాను తప్ప ఇంకా
నాకేం ఏం లేదు దాంట్లో, నా గొప్పతనం ఏం లేదు. ఇంకోటి, ఇంద్రుడి లోకంలో వచ్చి ఓన్లీ భగవంతుడు ఆ ఇంద్రుని యొక్క సేవ మాత్రమే గ్రహిస్తా అన్నాడు. ఆయన నైవేద్యము, అదితి, కీర్తిదేవి వాళ్ళు ఇచ్చేటివి. ఇక్కడ బ్రహ్మ దగ్గర నైవేద్యం స్వీకరిస్తా అన్నాడు, తర్వాత కొంచెం సేపు నిద్రపోతా అన్నాడు అనమాట. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి బ్రహ్మకి ఎగస్ట్రా అనమాట. టీకానువాదము. ఇంకను ఇట్లు చెప్పుచున్నారు, ఏమనినా శ్రీ భగవానుడు సాక్షాత్తు యజ్ఞ భాగములను స్వీకరించుట కూడా సరికాదు. అదెట్లనినా చెప్పుచున్నాను వినుము. వేదము ఆ ప్రభు యొక్క శ్రీముఖ ఆజ్ఞ. అందువలన అతడు కేవలము తన ఆజ్ఞారూపముగు వేద ప్రచారార్థము, వేదవాక్యమును రక్షించుట కొరకు మరియు స్వయముగా ఆవిర్భవించిన ప్రియతమ యజ్ఞమూర్తి. యజ్ఞ విధి రక్షణార్థమే అఖిల ఉపకరణముల ద్వారా సంపాదితమైన యజ్ఞ భాగమును స్వీకరించును. అందువలన అది కేవలము తనకు ప్రియమగు యజ్ఞమూర్తి పట్ల అనుగ్రహమును ప్రకాశింపజేయుటకే కాని నాయందు అనుగ్రహార్థము కాదు. అనగా నాయందు లేశమాత్రమైనను వాత్సల్యము జూపుట కొరకు గాని యజ్ఞానుష్ఠానము చేయువారి యందు భక్తి వశత కారణమున ఆయన యజ్ఞ భాగమును స్వీకరించుట అనున్నది కాదు. మనం ముందు చదువుకున్నాం కదా, బ్రహ్మలోకంలో ఈ ప్రతిరోజు అంటే జరుగుతూనే ఉంటాయి అన్నమాట. నిత్యం యజ్ఞాలు, యాగాలు ఇవి నిర్వహిస్తూనే ఉన్నారు. కారణము ఇది ఆయనే యజ్ఞమూర్తి అయిన దాను, ఆయన యజ్ఞ భోక్త కాబట్టి ఆయన కొరకు. తర్వాత అక్కడ వాళ్ళు ఏదైతే గొప్ప వాళ్ళు అనుసరిస్తారో ఇక్కడ మనం కూడా ఇక్కడ కర్మకాండాలు అంటే వాళ్ళ యొక్క కోరికల కోసం కొంతమంది చేస్తారు కదా, వాటి కోసమే అక్కడ చేయబడుతున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. విచారాచార్య బుద్ధిస్వ సహి భక్తైక వల్లభః కృపాం తనోతి భక్తేషు నా భక్తేషు కదాచన. మూలానువాదము. హే విచారాచార్య, ఆ శ్రీకృష్ణుడు కేవలం భక్తి ప్రియుడని మాత్రము తెలుసుకొనుము. అతడు కేవలం భక్తుల పట్ల తప్ప కృపను అతడు కేవలం భక్తుల పట్ల తన కృపను విస్తరింపజేయును. అంతేకాక ఆ భక్తుల పట్ల కాదు. హరే కృష్ణ. అంతేకాక అభక్తుల పట్ల కాదు. టీకానువాదము. శ్రీ బ్రహ్మదేవుడు పలికెను, ఓ విచారాచార్య, వాస్తవముగా ఈ సంబోధన ఉపహాస్య వ్యంజకరమే. అనగా నీవు గొప్ప విచారజ్ఞుడవు. శేషార్థమేమనినా నీవు ఏమీ తెలియకనే వృధాగా నన్ను ప్రశంసించుచున్నాడు. శ్రీ భగవానుడు కేవలం భక్తి ప్రియుడని తెలుసుకొనుము. కేవల భక్తి ద్వారానే నేను సాధువులకు తెలియబడుదును అనున్నది స్వయముగా శ్రీ భగవానుని శ్రీ ముఖము నుండి వెలువడిన వాక్యము. అందువలన శ్రీ భగవానుడు తన భక్తులు యందే తన కృపను విస్తరింపజేయును. భక్తి దూర్యేస్తు తస్మిన్ మే నాపారాధ భవంతి చేత్ బహుమన్యే తదాత్మానం నాహమాగహస్సు రుద్రభత్. మూలానువాదము. ఆయన పాదపద్మముల ఎడల నాకు భక్తి ఉండుట మాటను దూరముగా ఉండనీయము. ఆయన పట్ల అపరాధము కాకుండా అదియే మాకు బహుమాననీయము. కారణమేమనగా ఆయన రుద్రుని అపరాధమును క్షమించినట్లా నా అపరాధమును క్షమింపడు. అనువాదము. భక్తి మాట దూరముగా ఉండనీయము. ఆయన పట్ల నా వలన అపరాధము కాకుండా అదియే నాకు మేలని తలంతును. ఒకవేళ భగవానుడు మీ అపరాధములను లెక్కింపడు అనినా దానిని వివరింతును. ఆయన శ్రీ రుద్రుని అపరాధములను క్షమించినట్టులా నా అపరాధములను క్షమింపడు.
మదాప్త భరజాతో అసౌ సర్వలోకోపతాపకః హిరణ్యకశిపుర్దూష్ణో వైష్ణవద్రోహ తత్పరః శ్రీమన్నృసింహరూపేణ ప్రభునా సద్రుహతో యదా తదాహం సపరివారో విచిత్రస్తవ పాటనవైః స్తువన్ స్థిత్వా భయాత్ దూరే పాజ్గదృష్ట్యాపి నాదృతః ప్రహ్లాదస్యాభిషేక్తు వృత్తే తస్మిన్ ప్రసాదతః శైనైరుపోసృతో అభ్యర్నమాదిష్ణో మాహమిదం మాతమిహం వృషా మైవం వరో అసురాణం ते ప్రదేయః పద్మ సంభవ తదాపి రావణాదిభ్యో దుష్టభ్యో అహం వర్ణానదం రావణస్య తు యత్కర్మ జిహ్వా కస్య గృణాతి తత్. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతా మాతాజీ. చదవండి సారీ. హరే కృష్ణ. మూలానువాదము. దుష్ట హిరణ్యకశిపుడు నా నుండి వరము పొంది సమస్త లోకులకు తాపదాయకుడు, వైష్ణవద్రోహ తత్పరుడు కాగా ప్రభువుకు శ్రీనారాయణుడు శ్రీ నృసింహ రూపము దాల్చి వానిని సంహరించెను. అప్పుడు నేను అతని భీషణ రూపమును దర్శించి వీతుడై సపరివారముతో దూరముగా నుండి విచిత్రములైన స్తోత్రములతో బహువిధములుగా స్తుతించి తిని, అయినప్పటికీ ప్రభువు నా వైపు కన్నెత్తినైనను చూడలేదు, ఆదరింపలేదు. కాని శ్రీ ప్రహ్లాదుని స్తోత్రముచే సంతుష్టుడయ్యెను. ఆ తర్వాత అతనిని అనుగ్రహించెను. శ్రీ ప్రహ్లాదుని రాజ్యాభిషేక నంతరము నేను మెల్లమెల్లగా ప్రభువు సమీపమునకు వెడలగా ఆయన క్రోధముతో నన్ను ఇట్లు ఆదేశించెను. ఓ కమలసానా, నీవు ఇంక ముందెప్పుడును అసురులకు ఈ విధముగా వరములను ఇయ్యబోకుము. ఆయనను నేను తర్వాత రావణాది దుష్టులకు వరముల నొసగించి తిని. అయ్యో, రావణుడు ఎంతటి గర్వితమగు కర్మల చేసినాడో దాని నోటి ద్వారా ఎవరినైనా వర్ణింపగలరా? టీకానువాదము. దానినే మదప్త నుండి గోపబాలకలీలయ వరకు గల 11 శ్లోకములో వివరించుచున్నారు. వాటిలో హిరణ్యకశిపు వధ ప్రసంగమున భగవంతుని వ్యవహారము, తన యొక్క అపరాధమును క్షమించిన విధానమును మొదటి 4 శ్లోకములలో చెప్పుచున్నారు. ప్రథమ శ్లోకములో హిరణ్యకశిపుని సంహారమునకు హేతువు నిర్దేశించి తన అపరాధమును చెప్పి, తర్వాత భగవత్పద్మ కృపాప్రాప్తి యొక్క అయోగ్యతను వివరించుచున్నారు. అతడు కటాక్షము ద్వారానైనను నన్ను అనుగ్రహించలేదు అని చెప్పుట జరిగింది. ఇది అపరాధమును క్షమింపకపోవుట అని గ్రహింపవలెను, అనగా వ్యవహారము ద్వారా, వాక్యము ద్వారా కూడా. ఇంకను ప్రహ్లాదుని అభిషేకము తర్వాత ప్రభువు ప్రసన్నుడయ్యెను. కావున నన్ను కూడా అనుగ్రహించునని భావించి మెల్లమెల్లగా సమీపించగా తన భక్తుడగు ప్రహ్లాదుని పట్ల హిరణ్యకశిపుని మహాద్రోహాచరణమును తలంచి, నేను వరము నిచ్చుటయే దానికి కారణమని స్మరించి మహాక్రోధముతో ఇట్లు ఆదేశించెను. ఓ పద్మాసనా, నీవు ఎన్నడూను అసురులకు ఈ విధముగా వరములన ఇయ్యకుము. ఓ పద్మజుడా, నీవు నా నాభి పద్మం నుండి జన్మించితివి కావున నేను నీకు తగిన శాస్తి చేయకుండితిని అని పద్మజ శబ్దము యొక్క వ్యజనార్థము అయినను నేను మరలా రావణాది దుష్టులకు వరముల నిచ్చితిని. రావణుడు చేసిన శ్రీ సీతాదేవి హరణాది గర్విత నిందింప
నిందింపదగు కార్యములను ఎవరు సమర్థింతురు? ఈ విధముగా అతి దుష్టులకు హిరణ్యకశిపుడు, రావణుడు మున్నగు వారు నా నుండి వరములను పొందితి. సమస్త లోకములను పీడించువారుగాను వైష్ణవ ద్రోహులుగాను అగుట వలన వారు చేసిన దుశ్చేష్టలు నా యొక్క అపరాధములనే పర్యవసితమైనవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ 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 బృహత్ భాగవతామృతం కీ జయ. శ్రీ 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 నరోత్తమ సనాతన గోస్వామికి జయ. హరే కృష్ణ మాతాజీ. జపం ఎవరైనా చేస్తారా మాతాజీ? లేకుంటే నేను చేస్తాను. హరే కృష్ణ. నమో విశ్వనాయ కృష్ణ నేను చేస్తా మాత, చేయమంటే మీకు ఇష్టమైతే మీరు చేయండి, లేదంటే చేస్తున్నా మాతాజీ. సరే మాత. కృష్ణ పశ్చాయ శ్రీమతి వత్తి వాస్తేత స్వామి నిత్యనవని నమో విశ్వనాయ కృష్ణ పశ్చాయ శ్రీమతి వత్తి సారుపదామదర స్వామి నిత్యనవని నమసద్భక్తమనాయ మణిపూర్ ఉద్భాయ చ ప్రభుపాదల సత్వాన్ని ప్రచారయిత నమో విశ్వనాయ కృష్ణ పశ్చాయ శ్రీమతి వత్తి వేదాంత స్వామి నిత్యనవని నమస్తే సరస్వతి గౌరవాన్ని ప్రచారణి निर्विशेष शून्यवादी प्रचित सितारने जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री प्रत्येक धातार श्रीवासादि गौरव वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे
Hare Rama 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 Hare Krishna 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 Hare Rama 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 Hare Krishna 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 Hare Rama Rama Hare Krishna Krishna Hare Rama Rama Hare Krishna Hare Rama Hare Krishna Hare Rama Hare Krishna Krishna Hare Rama Hare Krishna Rama Hare Krishna Krishna Hare Rama Hare Krishna Rama Hare Krishna Rama Hare Krishna Krishna Hare Rama Hare Krishna 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 Krishna Hare Rama Hare Krishna Rama Hare Krishna Hare Rama Hare Rama Hare Rama Hare Krishna हरे कृष्ण महामंत्र की जय जय श्री प्रभुपाद की जय श्री युगधर्म श्री हरिनाम संकीर्तन महायज्ञ की जय हरे कृष्ण